ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి మనకి కానూరులో 80 ఫీట్ రోడ్డు. ఇది మహదేవపురం కాలనీ కనెక్ట్ అవుతా కానూరుని కనెక్ట్ చేస్తూ ఉంటుంది, కానూరు మెయిన్ రోడ్డుకి. సో నారాయణ కాలేజ్ ఆపోజిట్లో వస్తుంది ఇది 80 ఫీట్ రోడ్డు. ఇదంతా కూడా ఆల్రెడీ మనకి ప్లాన్ అప్రూవల్ పర్మిషన్స్ కూడా వచ్చేసింది. ఇది వితిన్ 2 monthsలో మొత్తం కూడా తార్ రోడ్లా చేసేస్తారు. మీరు అన్ని సబ్ రోడ్స్ కూడా చూడొచ్చు. సబ్ రోడ్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్స్ చేసేస్తున్నారు. మొత్తం అన్నీ కూడా ఫుల్లీ డెవలప్డ్ ఏరియా ఇది. అన్నీ మొత్తం 33 ఫీట్ రోడ్లు. అండ్ ఈ 33 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా మనకి 80 ఫీట్ రోడ్కి కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చుట్టూ కూడా మీకు పక్కన నవాహు చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా మీకు అన్ని షాప్స్ ఉన్నాయి, అలాగే కాలేజెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ పక్కనే మీకు ఫంక్షన్ హాల్ ఉంది, శ్రీకీర్తి ఫంక్షన్ హాల్. అలాగే దాని పక్కనే మనకి స్కూల్ ఉంది, ప్రీ స్కూలు. అలాగే ఇటు పక్కన మనకి నారాయణ కాలేజ్ ఉంది. అండ్ దగ్గరలోనే మనకి అక్షర స్కూల్స్ అండ్ మిగతా చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఇది మనకి ఈ 33 ఫీట్ రోడ్లో కనెక్ట్ అవుతుంది. ఇది మన అపార్ట్మెంట్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది 33 ఫీట్ రోడ్ కూడా మనకి ఇప్పుడు తార్ రోడ్ వేసేస్తారు వితిన్ 2 monthsలో. ఇది కంప్లీట్గా మొన్నే మనకి మెటల్ రోడ్ అంతా వేసారు. ఇంకో 1-2 monthsలో మనకి ఇదంతా తార్ రోడ్ కూడా వేసేస్తారు. మీరు కరెంట్ లైన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఈ రోడ్డు కూడా ఫుల్లీ డెవలప్ అయిపోయింది. మనకి ఇందులో 4-5 ప్రాజెక్టులు ఆల్రెడీ రన్ అయిపోయినాయి. అండ్ కొన్నిట్లో ఆక్యుపెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్టు హర్విల్లు బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన హర్విల్లు ఈస్ట్ ఫెకేడ్. ఇది వచ్చేసి వీళ్ళ సెకండ్ ప్రాజెక్టు. దీన్ని చాలా లగ్జరియస్గా డిజైన్ చేశారు. సో వీళ్ళు అంతకుముందు కూడా హర్విల్లు బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు హర్విల్లు అపార్ట్మెంట్స్ అని ఒకటి కట్టారు. ఫ్లోర్కి ఒకటి చాలా లగ్జరియస్గా చాలా స్పేషియస్గా కట్టారు. ఇది వచ్చేసి ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్. ఇందులో కూడా వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అత్యుత్తమైన క్వాలిటీతో డిజైన్ చేశారు. మీరు ఎలివేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఎలివేషన్స్లో మనకి మెటల్ సిఎన్సీ కటింగ్స్ పెట్టారు. అలాగే మొత్తం హై ప్రెషర్ లామినేట్స్తో మనకి పిన్స్ పోసారు. అండ్ మనకి అలాగే ఫ్లవర్ పాట్స్ కూడా పోసారు. ప్రతి పార్క్లోనూ మనకి ఫ్లవర్ పాట్స్ వచ్చినాయి. అలా చాలా లగ్జరియస్గా ఎలివేషన్ డిజైన్ చేశారు. జనరల్గా అపార్ట్మెంట్స్ ఎలివేషన్స్ అన్నీ కూడా మనకి సిమెంట్ బ్లాక్స్తో ఉంటాయి. బట్ వీళ్ళు అలా సిమెంట్ బ్లాక్స్ కాకుండా ప్రతి దాంట్లోనూ ఒక ఆర్ట్ తీసుకొచ్చారనమాట. సో మనకి ఆ సిఎన్సీ కటింగ్ అయితే కానీ, లేదంటే ఫ్లవర్ పాట్స్ కానీ, గ్లాస్ బాల్కనీస్ కానీ, అలాగే మనకి హై ప్రెషర్ లామినేట్స్ కానీ, ఇలా మొత్తం చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ హౌస్కి కూడా, మన పర్సనల్గా కట్టుకున్న ఇండిపెండెంట్ హౌసెస్కి కూడా మనం ఇంత హై ఎండ్ ఎలివేషన్స్ ఇవ్వమన్నమాట. అలా ఒక మంచి ఎలివేషన్ డిజైన్ చేశారు. అండ్ మీరు ఇందులో కూడా చూడొచ్చు, ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉన్నాయండి. 2 కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. సో ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్ అనమాట. మీకు ఇక్కడ మధ్యలో గ్లాస్ అయితే ఏదైతే వస్తుందో, ఈ గ్లాస్ దగ్గర మీకు స్టెప్స్ వస్తాయి. సో స్టెప్స్ దిగినాక ఒకళ్ళు లెఫ్ట్, ఇంకొకళ్ళు రైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఒక ఫ్లాట్తో ఒక ఫ్లాట్కి సంబంధం ఉండదు. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే, ఎంత ఇండిపెండెన్సీ ఉంటే మనకు అంత ప్రొటెక్షన్ అనమాట. సో మనకి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, కామన్ కారిడార్స్ లేకుండా ఉంటే మన హెల్త్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన కాంప్లెక్స్ ఇది. గేట్స్ చూస్తున్నారు కదా, గేట్స్ కట్టి ఇటు కూడా పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్ అన్నిటికి కూడా మనకి గ్రనైట్ పెట్టారు. అండ్ పిల్లర్స్ మీద లైట్స్ కూడా చూడండి, చాలా ఆర్కిటెక్చరల్గా పెట్టారు. సో ఇది మొత్తం కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా మంచి గ్రానైట్ వేశారు. అలాగే గేట్స్ అన్నీ కూడా మనకి నైట్గా గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో మన అపార్ట్మెంట్కి సూట్ అయ్యేలాగా, అపార్ట్మెంట్ కూడా మనకి వైట్, గ్రే అండ్ వుడ్ కాంబినేషన్లో వస్తుంది. సో దానికి సూట్ అయ్యేటట్టు గేట్స్ పెట్టారు. అండ్ గేట్స్ కూడా చాలా హెవీగా పెట్టారండి, చాలా స్ట్రెంత్ ఉన్నాయి. అండ్ మీరు మూవ్ చేయాలన్న చోట చాలా కష్టం అనమాట. సో ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇదంతా వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా. అండ్ గేట్స్ చాలా వైడ్గా ఇచ్చారు. సో కార్స్ ఏంటంటే చాలా ఫ్రీగా మూవ్ అయిపోవచ్చు అని. అండ్ ఒక్కో ఫ్లాట్కి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 2 కార్ పార్కింగ్ వస్తుంది. సో మనకి ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్లు, అలాగే ఒక్కో ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ వస్తాయి అనమాట. అండ్ మీరు చుట్టూ కూడా చూడొచ్చు, డ్రైవే కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది చూడండి, మీకు ఇక్కడ డ్రైవే వస్తుంది. ఆ డ్రైవేలో నుంచి మీరు ఇలా బయటకి ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. ఇదంతా కూడా మీకు కార్ టర్న్ అవడానికి అంతా కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. మీకు వచ్చేసి 2 కార్ పార్కింగ్ వస్తుందండి. ఒక్కో కార్ పార్కింగ్కి విడ్త్ వచ్చేసి 7 to 7.5 feet ఉంటుంది. కొన్ని చోట్ల 8 feet కూడా ఉంటుంది ఫ్లోర్ని బట్టి. ఫస్ట్ ఫ్లోర్కి 5th ఫ్లోర్కి లగ్జరియస్ కార్ పార్కింగ్ ఉంటుంది. మిగతా ఫ్లోర్లకి మాత్రం నార్మల్ 2 కార్ పార్కింగ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ 5th ఫ్లోర్కి వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 3 కార్ పార్కింగ్ అని చెప్పుకోవచ్చు. 2.5 కార్ పార్కింగ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. అలాగే మీకు అపార్ట్మెంట్ చుట్టూ కూడా చూడండి, చాలా చక్కగా గ్రీనరీ పెట్టారు. అన్నిట్లోనూ పూల మొక్కలు, పామ్ ట్రీస్, అలాగే జామ చెట్లు అన్నీ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. మీకు అంతా గ్రీనరీ మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ మీరు సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు, ప్రాపర్ సెట్ బ్యాక్స్ అనమాట. మీరు కొన్ని అపార్ట్మెంట్లు చూస్తూ ఉంటారు,
పక్క అపార్ట్మెంట్లు కలిసిపోయి ఉంటాయి. సో అలా కాకుండా ఇల్లు మొత్తం కూడా చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలేసి మీకు మంచి వెంటిలేషన్ వచ్చేలా చూశారు. కొన్ని చూస్తాం కదా, అన్నీ కూడా పక్కన కలిసిపోతూ ఉంటాయి. మన ఫ్లాట్ ఇండిపెండెంట్గా అనిపిస్తుంది కానీ మనకు చుట్టూ స్పేస్ ఉండదు. బట్ ఇక్కడ మాత్రం మనకి మొత్తం చుట్టూ కూడా చాలా స్పేస్ ఉంది. సో అపార్ట్మెంట్ చుట్టూ కూడా మనకి 10 feet 12 feet 13 feet అలా వదిలేరనమాట. సో మీకు పక్కన ఇంకో అపార్ట్మెంట్ కట్టుకున్నా సరే మనకు కావాల్సినంత స్పేస్ ఉంటుంది. సో వెంటిలేషన్కి ఎక్కడ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మిడ్ సమ్మర్ అండి. మిడ్ సమ్మర్ అయినా కూడా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందన్నమాట. అంటే చెట్లు ఎన్ని కూడా ఉండటం వల్ల కొంచెం చల్లగాలి వస్తా, అలాగే మనకి చుట్టూ కూడా అపార్ట్మెంట్ షేడ్ పడతా చాలా నీట్గా ఉంది. సో ఎప్పుడైనా మనం అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అన్ని ప్రాపర్గా వదిలేరా లేదా మెయిన్గా చూసుకోవాలి. ఎందుకంటే మన ఫ్లాట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మనకి చుట్టూ ఉన్న సెట్ బ్యాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవే మనకి వెంటిలేషన్ కానీ గాలి అన్నీ కూడా మనకి ఇచ్చేవి. అండ్ పార్కింగ్ కూడా చూడండి మీరు, చాలా చక్కగా ఉంది. అన్నిట్లోనూ వైట్ అండ్ గ్రే కాంబినేషన్. మనకి బిల్డింగ్ అంతా కూడా చూస్తే మీకు ఒక కాంబినేషన్ ఉంటుందండి, వైట్ గ్రే అండ్ వుడ్ కలర్ కాంబినేషన్. ఇది మెయిన్ కలర్ అపార్ట్మెంట్కి. ఇది ఒక సైడ్ అనమాట. ఈ ఒక సైడ్ వచ్చేసి ఓన్లీ 4 ఫ్లాట్స్కే పార్కింగ్ ఇచ్చాం. ఇది ఫస్ట్ ఫ్లోర్కి 5th ఫ్లోర్కి. సో ఫస్ట్ ఫ్లోర్కి 5th ఫ్లోర్కి చాలా లగ్జరియస్ పార్కింగ్. మీరే చూడొచ్చు, ఒక్కో టైల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1.4 feet అనమాట. సో మీకు ఎంత పార్కింగ్ ఇచ్చారో. సో 2 పిల్లర్ల మధ్య వచ్చేది మనకు ఒక ఫ్లాట్కి. సో ఇట్ మోర్ దాన్ 2 కార్ పార్కింగ్ అండి. ఇది 2.5 కార్ పార్కింగ్, 3 కార్ పార్కింగ్ అని చెప్పొచ్చు మీరు. అండ్ మీకు డ్రైవ్ ఎదురుగుండానే మనకి గేట్ ఉంది. సో డైరెక్ట్గా వచ్చేసి మనం గేట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో పార్కింగ్ వైజ్ చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేశారు. అండ్ మీరు చుట్టూ కూడా చూడొచ్చు ఫ్రంట్ ఎంత స్పేస్ ఇచ్చారో. ఫ్రంట్ ఆల్మోస్ట్ మనకి 15 feet దాకా వదిలేరనమాట. చాలా స్పేషియస్గా ఉంది, చాలా లగ్జరియస్గా ఉంది. ఇది వచ్చేసి టోటల్గా 820 square yardsలో కట్టారండి. 820 square yardsలో ఓన్లీ మీకు 2 ఫ్లాట్లు కట్టారనమాట. సో ఒక్కో ఫ్లాట్ ప్లింత్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 1780, 1750 ఉంటుంది. అండ్ కామన్ అండ్ కార్ పార్కింగ్ అన్నీ కలిపేసి 2300. చాలా లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ ఇవి. స్టెప్స్ చాలా క్లాసీగా ఉన్నాయి. ఇదంతా వచ్చేసి మనకి వైట్ స్టోను అండ్ గ్రే కలర్ స్టోన్లో ఇచ్చారనమాట. చెప్పాను కదా, మొత్తం కూడా మనకి వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో చేశారు. అండ్ మీకు ప్రతి చోట చూడొచ్చు లేయరింగ్లో డబుల్ లేయర్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీకు సపోర్టింగ్ స్టీల్ గ్రిల్లు, అందరూ రౌండ్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి రెక్టాంగిల్ షేప్లో వచ్చింది. రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ పోస్. రెక్టాంగిల్ అంటే మనకి జనరల్గా కూడా నార్మల్ దాని మీద ఎక్స్పెన్సివ్ అవుతాయి అనమాట. సో ఇలా ప్రతి చోట కూడా లగ్జరియస్ మెటీరియల్, రెగ్యులర్ అపార్ట్మెంట్స్లో వాడే మెటీరియల్ కాకుండా డిఫరెంట్ మెటీరియల్ వాడి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది చూస్తున్నారు కదండి, ఇది లిఫ్ట్ అనమాట. మీరు ఫస్ట్ ఫ్లోర్ రాగానే మీకు లిఫ్ట్. దీన్ని కూడా చుట్టూ కూడా గ్రానైట్ వర్క్ చేశారు అండ్ మంచి కాంబినేషన్లో చేశారు. సో గ్రే కలరు, వైట్ కలరు, అలాగే మిగతా వైట్ స్టోన్తో పెట్టేసి. సో ఇది వచ్చేసి జాన్సన్ లిఫ్ట్ అండి. సో సర్వీస్కి మనకి ఎక్కడ కూడా ఎలాంటి డోకా ఉండదు, అందుకే జాన్సన్ లిఫ్ట్ పెట్టారు. అండ్ అలాగే మనకి ఇది కూడా చూడొచ్చు, మీరు వుడ్ డోర్స్ వచ్చినాయి, వుడెన్ డోర్స్. సో ఈ బిల్డింగ్ మొత్తం కూడా మీకు గ్రే, వైట్ అండ్ వుడ్ కాంబినేషన్ ఎక్కడ పడుతూ ఉంటుంది అనమాట. మీరు లిఫ్ట్ దిగ్గానే పక్కనే మెట్లు అండ్ డైరెక్ట్గా మీ ఫ్లాట్లోకి వెళ్ళిపోవచ్చు. మీకు వేరే ఫ్లాట్తో ఎటువంటి సంబంధం ఉండదు అనమాట. సో మీరు ఇలా లిఫ్ట్ దిగి రాగానే డైరెక్ట్గా మెట్లు ఆర్ లిఫ్ట్, అందులో నుంచి డైరెక్ట్గా మీ ఫ్లాట్లోకి. అండ్ మీకు ఫ్రంట్ అంతా కూడా చూడొచ్చు, ఇదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ అనేది. ఫ్రంట్ అంతా కూడా మీకు నైస్ ఓపెన్ కారిడార్ ఇచ్చారు. అండ్ మీరు బాల్కనీ చూడొచ్చు, ఇదంతా కూడా ముందర మనకి గ్లాస్ బాల్కనీ పెట్టారు. నేను చెప్పా కదా, ప్రతి దాంట్లోనూ కూడా అత్యుత్తమమైన డిజైన్స్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా గ్లాస్ బాల్కనీ, అలాగే మొత్తం క్లియర్గా మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఓపెన్ స్పేస్ వదిలేశారు. సో గాలి వెళ్తురు రావడానికి. అలాగే ఇందులో మనం ఇంకోటి చెప్పుకోదగ్గది ఏంటంటే మనకి ఫ్లవర్ బాట్స్ పెట్టారండి. సో బిల్డింగ్ అంతా ప్రతి ఫ్లోర్కి, ప్రతి ఫ్లాట్ ముందు కూడా మనకి ఫ్లవర్ బాట్స్ ఉంటాయి అనమాట. ఇదంతా కంప్లీట్గా వాటర్ ట్రీట్మెంట్ చేయించేశారు. సో కెమికల్ ట్రీట్మెంట్, మనకి లీకేజ్ లాంటివి ఏమి ఉండదు. అలాగే మనకి పక్కన వాటర్ ఎగ్జాస్ట్ అవడానికి కూడా మనకి ఓపెనింగ్ ఇచ్చారు. అండ్ ఇది మొత్తం నీట్గా డిజైన్ చేసి ఉన్నారు. మీరు అంతా కూడా వచ్చినాక చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి, కంప్లీట్గా ఓపెన్ కారిడార్ అనమాట. లిఫ్ట్ దిగి అటు వెళ్ళిపోతే ఇటు వచ్చేస్తారు. సో ఒకరితో మనకి ఎక్కడ సంబంధం ఉండదు. సో ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ విండోస్ అండి. మన మెయిన్ డోర్ పక్కనే మనకి విండోస్ ఉంటాయి. ఇదంతా వచ్చేసి ప్రీమియం టేక్ డోర్తో చేశారు ఇవి. సో ఇదంతా కూడా ప్రీమియం టేక్ వాడారు. మీకు ఆ జా కూడా చూడొచ్చు అనమాట. అంతా కూడా పాలిషింగ్ అంతా కూడా చాలా నీట్గా చేసింది.
సో ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకి టేక్ డోర్స్ పెట్టారండి. అలాగే మెయిన్ డోర్ వచ్చి కూడా కంప్లీట్గా మెయిన్ డోరు దాని పక్కనే ఒక గ్లాస్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా కంప్లీట్ టేక్ ఫ్రేమ్ చేశారు చూడండి, టేక్ ఫ్రేము అలాగే టేక్ షట్టర్ కూడా. అండ్ మీకు అది కూడా చూడొచ్చు, చక్కని డిజైన్ చేశారు, మొత్తం బబుల్ డిజైన్. అలాగే పక్కన కూడా మనకి స్ట్రీక్స్ ఇచ్చారు. సో మొత్తం కూడా ఇది ప్రీమియం టేక్ వాడారండి. మీకు అందులో కూడా జా చూడొచ్చు, ప్రతి చోట కూడా జా వస్తుంది. ఎప్పుడైతే మనకి వుడెన్ డోర్స్లో జా కనబడుతుందో అది మంచి క్వాలిటీ వుడ్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ మీరు పాలిషింగ్ కూడా చాలా గ్లాసీగా చాలా నీట్గా ఉంది చూడండి. సో మెయిన్ డోర్ వచ్చేసి మనకి మోర్ దెన్ 4 feet ఉంటుందండి, చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట. సో ఇది మనం ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మనకి హాలు. సో హాల్ వచ్చేసి చాలా స్పేషియస్ హాల్ అనమాట. ఇది మనకి అప్రాక్సిమేట్గా 16x23 ఉన్న స్పేస్లో ఉన్న హాల్ ఇది. అండ్ హాల్లో కూడా మీకు మొత్తం సీలింగ్స్ వేసారు. అలాగే మనకి టీవీ యూనిట్ చూసారు కదా, టీవీ యూనిట్ మొత్తం కూడా మనకి వినీర్ అండ్ గ్లాస్ మోడల్ ఇచ్చారనమాట. కిందంతా వినీర్ కబోర్డ్స్, అలాగే పైన అంతా కూడా మనకి వినీర్ ప్లాంక్ ఇచ్చారు. అండ్ పక్కన మనకి షోకేస్ లాగా వైట్ ఇది ఇచ్చేసి అందులో గ్లాస్ డోర్ పెట్టారు. అండ్ మనం సీలింగ్స్ చూడొచ్చండి. సీలింగ్స్ అన్నీ కూడా చాలా నీట్గా జిప్సమ్ సీలింగ్స్ చేశారు. అన్నిట్లోనూ ఒక్కో రూమ్లో ఒక్కో సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి మనకి మధ్యలో నీట్గా బాక్సెస్ లాగా ఇచ్చారు. అండ్ చుట్టూ కూడా రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చారు ఇంకోటి. సో ఇందులో మనకి వేరే ఫ్లాట్స్ కూడా చూడొచ్చండి మా దాంట్లో. అందులో చాలా ఎడిషనల్ వుడ్ వర్క్ ఉంటుంది. సో మనకి కావాలంటే మీకు కావాల్సినట్టు వుడ్ వర్క్ కూడా చేసేస్తారు. సో ఇది హాల్లో నుంచి వచ్చేస్తే ఇది వచ్చేసి డైనింగ్ అండి. సో ఈ డైనింగ్ కూడా మనకి హాల్ కన్నా కూడా డైనింగ్ పెద్దది ఇక్కడ. సో మీరు చూడొచ్చు, హాల్ 18x23 అప్రాక్సిమేట్గా ఉంది. డైనింగ్ కూడా మనకి అంతే సైజులో ఉంటుంది, ఆర్ ఈవెన్ కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట డైనింగ్. అండ్ డైనింగ్లో వచ్చేదానికి మనకి క్రోకరీ యూనిట్ చూడండి. క్రోకరీ యూనిట్ మొత్తం కూడా మనకి కంప్లీట్ వర్క్ చేసి ఇచ్చారు. వెనకాల మనకి బ్యాక్ సైడ్ గ్లాసు, అలాగే ఈ క్రోకరీ యూనిట్ అంతా కూడా మనకి ప్లైవుడ్ మీద లామినేట్తో నీట్గా వర్క్ చేశారు. అండ్ పైన మనకి స్ట్రైప్స్తో గ్లాస్ వేసి చాలా నీట్గా చేసి ఉన్నాయన్నమాట. సో క్రోకరీ యూనిట్ కూడా మనకి మొత్తం చూడొచ్చు, చాలా నీట్గా చేసేస్తుంది. సో మనకు వచ్చేసి ఇప్పుడు డైనింగ్లోకి 2 bedrooms ఓపెన్ అవుతున్నాయండి, 3 bedrooms. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. సో మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చండి, ఇందులో కూడా మనకి కంప్లీట్ వుడ్ వర్క్ చేసి ఇచ్చేసారు. మనకి కంప్లీట్గా కబోర్డ్స్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కబోర్డ్ మొత్తం కూడా వెనీర్తో చేశారు. అన్నీ కూడా స్లైడింగ్ డోర్స్ అనమాట, 4 స్లైడింగ్ డోర్సే. మనకి వెనకాల బీరువా పెట్టుకోవడానికి ఇచ్చారు. కంప్లీట్గా వాస్తు ఫాలో అయ్యారనమాట. ఇది వచ్చేసి ఇటు మనకి సౌత్ వెస్ట్ వస్తుందండి. సౌత్ వెస్ట్లో మనకి బీరువా పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఆ టైపు బీరువా పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ సీలింగ్ కూడా చూడొచ్చు. సీలింగ్ మీరు హాల్లో చూశారు కదా, హాల్లో ఒక మోడల్ సీలింగ్ ఉంటే ఇక్కడికి వచ్చేదానికి ఇంకో మోడల్లో ఉంది సీలింగ్. సో ప్రతి దాంట్లో కూడా ఒక డిజైన్ తీసుకున్నారనమాట. సో ఇది వచ్చేసి మనకి వెనకాల విండోస్ ఇచ్చారండి. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చిన ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మనకి పక్కనే డ్రెస్సింగ్ ఉంది. సో ఈ డ్రెస్సింగ్లో మనకి కబోర్డ్స్ చేసుకోలేదు. మీకు కావాల్సినట్టు మీరు డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కబోర్డ్స్ చేసుకుంటారా, లేకపోతే గ్లాస్ పెట్టుకుంటారా, అలా పెట్టుకుంటారని. ఇదంతా కూడా నీట్గా కబోర్డ్స్ చేసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది డ్రెస్సింగ్ అండి. ఈ డ్రెస్సింగ్లో మనం కావాలంటే మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు డ్రెస్సింగ్లో నుంచి మనం బాత్రూంలోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బాత్రూము. మీరు చూడొచ్చు, మీకు ఈవెన్ బాత్రూమ్ డోర్స్ అన్నింటిలో కూడా మనం ప్రీమియం వుడ్ వాడామన్నమాట. షట్టర్స్ అంటే ఇది ఫ్రేమ్స్ అన్నీ కూడా మనకి టేక్ ఫ్రేమ్స్. అండ్ షట్టర్స్ వచ్చేసి మనకి నీట్గా ఫ్లష్ డోర్స్ పెట్టాము. సో ఇది చూసారు కదా, ఇక్కడ మనకి డ్రై బాత్రూమ్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. కార్నర్ వచ్చేసి మనకి డ్రై బాత్రూమ్ అనమాట. అక్కడ వచ్చి మనకి షవర్ ఉంటుంది. అది చూస్తున్నారు కదా, అది షవర్ అనమాట, అది షవర్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి మనకి డ్రై బాత్రూమ్ ప్రొవిజన్ ఇచ్చాం. మీరు గ్లాస్ పెట్టుకోవచ్చు. గ్లాస్ పెట్టుకుంటే మనకి ఆ బాత్రూము టాయిలెట్ అనేది కంప్లీట్గా సెపరేట్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ బాత్రూము టాయిలెట్ సెపరేట్ అయిపోతే అది వెట్, ఇది డ్రై బాత్రూమ్ అయిపోతుంది. అండ్ మనకి డ్రై బాత్రూంలో వచ్చేసరికి ఒక వాష్ బేసిన్ అండ్ ఒక కమోడ్ ఉంటుందండి. అండ్ మీరు టైల్స్ కాంబినేషన్ కూడా చూడొచ్చు, బ్రౌన్ కాంబినేషన్లో చాలా నీట్గా ఉంది. సో చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ మనం డైనింగ్లోకి వస్తామండి. సో డైనింగ్లోకి మనకి 3 bedrooms ఓపెన్ అవుతాయి అనమాట. సో కంప్లీట్గా మనకి సెక్లూడెడ్, అంటే మన హాల్లో గెస్ట్లు కూర్చుంటే మన డైనింగ్లోకి మనకు అసలు ఎటువంటి చూడటానికి స్కోప్ ఉండదు. అలాగే ఇదంతా కూడా కంప్లీట్ ప్రైవేట్ అనమాట. ఇది ఫ్యామిలీ లాంజ్లా పెట్టుకోవచ్చు మనం.
సో ఇందులో నుంచి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తామండి. ఇక్కడ డోర్స్ చూడొచ్చు ఒకసారి మీరు. ఈ డోర్స్ అన్నీ కూడా జనరల్గా అందరూ ఫ్లష్ డోర్ల మీద లామినేట్ వేసేస్తారు. మనది కంప్లీట్గా ఫ్లష్ డోర్ల మీద వెనీర్ అండి. అండ్ పాలిషింగ్ కూడా చూడొచ్చు మీకు. మొత్తం జాస్ అండ్ ఆ ఫ్రేము షట్టర్ కూడా చూడండి, అంతా కూడా చాలా నీట్గా పాలిష్ చేసి ఉన్నాయి. జనరల్గా మనకి ఈ ఏరియాలో అసలు వెనీర్ డోర్స్ అనేది ఉండవద్దు అనమాట, ఆల్మోస్ట్ జీరో. ఓన్లీ మన దాంట్లోనే మొత్తం కంప్లీట్గా వెనీర్ డోర్స్ ఉంటాయి. సో ఇది చూసారు కదా, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా ప్రాపర్ స్పేస్తో ఉంది. అండ్ సెకండ్ బెడ్రూమ్కి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెనకాల బాల్కనీ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఇందులో కూడా డోర్స్ చూడండి, 2 డోర్స్ ఉన్నాయి. ఒకటి బాల్కనీ డోరు అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బాత్రూమ్ డోరు. ఆ డోర్స్ కూడా కంప్లీట్గా మనకి వెనీర్ షట్టర్స్ చేశారనమాట. షట్టర్స్ అన్నీ కూడా మనకి వెనీర్ దాంతో చేశారు. సో ఇది వచ్చేసి ఇక్కడ కబోర్డ్ అండి, సెకండ్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డు. ఇది కూడా చూడొచ్చు మీకు, కంప్లీట్గా ఇది వెనీర్ కబోర్డు. 2 కూడా మనకి స్లైడింగ్ డోర్స్తో చేశారు. కింద 2 స్లైడింగ్ డోర్స్, పైన ఏమో పుషప్ డోర్స్ అనమాట. అవి కంప్లీట్గా పుల్లర్స్తో పెట్టారు. ఇది కూడా మనకి ప్యూర్ వెనీర్ మెటీరియల్తో నీట్గా పాలిషింగ్ చేశారు అనమాట. మనకి లామినేట్కి వెనీర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వెనీరు ఎప్పుడు కూడా మనకి ఆ గ్లాసీగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడు కావాలన్నా సరే ఆఫ్టర్ 5 years షీట్ మార్చుకోకర్లేదు, జస్ట్ పాలిష్ చేసుకుంటే మీకు మళ్ళీ కొత్త ఆ కబోర్డ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మన సీలింగ్ చూడొచ్చండి. సీలింగ్ కూడా మనకి ప్రతి దాంట్లోనూ ఒక స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సీలింగ్ వచ్చేసి నీట్గా మనకి ఒక గ్రూవ్ షేప్లో స్పేసెస్తో ఇచ్చారనమాట. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్ళొచ్చండి. సో బాల్కనీకి డోర్ కూడా చెప్పే కదా ఇందాక, కంప్లీట్గా అన్నిట్లోనూ మనకి వెనీర్ డోర్స్ ఇచ్చారు. అండ్ మీరు హ్యాండిల్స్ కూడా చూడొచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బాల్కనీ అండి. ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఇది 3 feet 3.5 feet ఉంటుంది. అండ్ విడ్త్ వచ్చేసి more than 14 feet ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ. ఇది వెనకాల సిట్అవుట్లో వాడుకోవచ్చు, లేదంటే ఒకవేళ బట్టలు డ్రైయింగ్, క్లోత్స్ డ్రైయింగ్ అయినా చూసుకోవచ్చు అనమాట. అండ్ మీరు చుట్టూ కూడా చూడొచ్చండి, అంతా కూడా కన్స్ట్రక్షన్స్ జరిగిపోతూ ఉన్నాయి. అండ్ మనకి వెనకాల అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. వెనకాల మనకు రోడ్డు ఉంది. సో ఇదేంటంటే మనకి చుట్టూ కూడా మనం చక్కగా సెట్ బ్యాక్స్ వదిలాం కదా. సో ఒక్కో చోట మనకి వెనకాల సెట్ బ్యాక్స్ చూడొచ్చు మీకు. more than 10 feet ఉందండి. ఇది వచ్చేసి 13 feet సెట్ బ్యాక్ అప్రాక్సిమేట్గా. సో మీకు పక్కన బిల్డింగ్ కట్టుకున్నా సరే ఈ ప్రశాంతమైన గాలి మనకి ఎక్కడికి పోదనమాట. ఎందుకంటే ఆ ముందర అపార్ట్మెంట్ కట్టినా ఎవరు కట్టినా సరే మళ్ళీ 13 feet వదులుతారు. సో మనకి ఈ లగ్జరియస్ సెట్ బ్యాక్స్ మాత్రం ఎప్పుడు హెల్ప్ అవుతాయి వెంటిలేషన్కి. సో మీరు చూడొచ్చండి, ఇది మనకి డోర్ హ్యాండిల్స్ కూడా అందరూ నాబ్ డోర్స్ ఇచ్చేస్తారు. మనకు అలా కాకుండా మనం స్పెషల్గా దానికి లివర్ హ్యాండిల్ ఇచ్చాం. చాలా నీట్గా ఉంటుంది ఇది. మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ బాత్రూమ్ డోర్ అనగానే చాలా సింపుల్గా నాబ్ పెట్టేస్తారు. మేము అలా కాకుండా అన్నింటిలోనూ మెయిన్ డోర్స్ ఎలా అయితే కేర్ తీసుకున్నామో బాత్రూమ్ డోర్స్ కూడా అంతే కేర్ తీసుకున్నాం. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ కూడా సేమ్ మనకి ఇటు వచ్చేసి మనకి డ్రై బాత్రూంలో మనకి కమోడ్ వస్తుంది. అటు పక్కన వచ్చేసి మనకి వెట్ బాత్రూమ్ అంటే అక్కడ షవర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం గ్లాస్ పెట్టుకునే ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి షవర్ ప్లేస్ ఇది. అండ్ కింద మనకి గ్లాస్ పెట్టుకునే ప్రొవిజన్ ఉంది. మీరు గ్లాస్ పెట్టుకుంటే సేమ్ వెట్ అండ్ డ్రై బాత్రూమ్ సెపరేట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇందులో కూడా మనకి నీట్గా ఒక కమోడు, ఒక వాష్ బేసిన్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది వాష్ బేసిన్. ఇదంతా కూడా ఒక కార్నరు, ఇదంతా డ్రై బాత్రూము. అండ్ వెనకాల వచ్చేసి మనకి వెట్ బాత్రూమ్ ఉంది. సో ఇప్పుడు మనం ఇందులో నుంచి థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. సో చెప్పే కదా, మనకు వచ్చేసి అన్ని బెడ్రూమ్స్ నీట్గా డైనింగ్లోకి ఓపెన్ అవుతాయి. సో కంపల్సరీ మనకి ఆ ప్రైవేట్ స్పేస్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. అన్నిట్లోనూ మనం డోర్స్ చాలా నీట్గా వినీరేస్ చేసామండి. ఇదంతా కూడా వినీరు. అండ్ మనకి ఫ్రేమ్స్ వచ్చేసి షట్టర్ కంప్లీట్ ప్యూర్ టేక్ అనమాట, ఒరిజినల్ టేక్ మెటీరియల్. సో జనరల్గా మనకి 3 బెడ్రూమ్లు ఉంటే ఒక బెడ్రూమ్ చాలా చిన్నగా ఉంటుందండి. బట్ అలా కాకుండా మనకి 3 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయన్నమాట. 3 బెడ్రూమ్స్
అండ్ సీలింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఒక్కో రూమ్లో ఒక్కో సీలింగ్ ఉందండి. అన్నిట్లోనూ జిప్సము ప్యూర్ మెటీరియల్తో వాడారు. సో కంపల్సరీ సీలింగ్స్ మాత్రం చాలా చక్కగా డిజైన్ చేశారు. ఒక్కో బెడ్రూమ్కి ఒక్కొక్కటి వచ్చేలాగా. అండ్ మీకు ప్రతి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో 3 బెడ్రూమ్స్ అంటే 3 ప్రాపర్ బెడ్రూమ్స్. ఏదో నాన్కే వస్తే 3 బెడ్రూమ్స్ ఇవ్వటం కాదు, అన్నిటికి కూడా ప్రాపర్ స్పేస్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి, ఇంకో బాత్రూమ్ ఇది. సో 3rd బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న బాత్రూమ్ ఇది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, దీనికి కూడా డ్రై బాత్రూమ్ ప్రొవిజన్ ఉంది. షవర్ ప్లేస్లో మనకి కంప్లీట్గా గ్లాస్ పెట్టుకుంటే అది వెట్ బాత్రూము, ఇటు పక్కన డ్రై బాత్రూమ్ అయిపోతుంది. సో ప్రతి చోట కూడా మనకి టైల్స్ కూడా చూడండి, మనకి ఒక్కో రూమ్లో ఒక్కో టైల్స్ ఇచ్చారు. ఈ బాత్రూంలో మనకి వేరే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అన్నిట్లోనూ బ్రౌన్ వస్తే, ఇక్కడ వచ్చేసి మనకి వైట్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్లో టైల్స్ ఉన్నాయి. అండ్ మీకు ప్రతి బాత్రూమ్కి మనకి కమోడు, వాష్ బేసిను, అలాగే షవరు అలా నీట్గా కంప్లీట్ ప్యూర్ బాత్రూమ్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేశారండి. సో 3 బెడ్రూమ్స్ ఉంటే 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు దాకా చూసిన కబోర్డ్స్ అన్నీ కూడా వినీర్ కబోర్డ్స్ అండి, అన్నీ కూడా వినీర్గా చేసాం. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి గెస్ట్ బెడ్రూమ్లో కబోర్డ్స్ వచ్చేసి కొంచెం ట్రెండీగా లామినేట్తో చేసాం అనమాట. అండ్ లామినేట్లో కూడా మీకు చూడొచ్చు, అది మార్బుల్ లామినేట్ అండ్ మధ్యలో హైలైటర్స్ వాడాము. సో హైలైటర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. బట్ మనకేంటంటే లుక్ రావడానికి ప్రతి చోట అలా వినీర్ వాడాం కాబట్టి ఇక్కడ అదే గ్రాండ్ లుక్ తేటానికి ఇక్కడ మనం వచ్చేసి లామినేట్ మీద హైలైటర్స్ వాడాము. అన్నిట్లోనూ మనం స్పేస్ కన్జ్యూమ్ చేసుకోవడానికి కంప్లీట్గా స్లైడింగ్ డోర్స్ ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మనకి డైనింగ్లోకి వచ్చినాం. మళ్ళీ డైనింగ్లో మనకి పూజ రూమ్ వస్తుందండి. సో పూజ రూమ్ కూడా చూడొచ్చు. పూజ రూమ్ ఫ్రేమ్ వచ్చేసి కంప్లీట్గా మనకి వినీర్తో చేసాము. సో ప్లైవుడ్ మీద నీట్గా వినీర్ చేసి మొత్తం కూడా మనకి వుడెన్ టెక్స్చర్లో ఫ్రేమ్ చేసాము. అండ్ మనకి లోన ఓపెనింగ్స్ వచ్చేసి గ్లాస్ డోర్స్ పెట్టామండి. గ్లాస్ డోర్స్ కూడా నీట్గా ఉన్నాయి. మీకు కావాలంటే గ్లాస్ డోర్స్ మీద ఇచ్చింగ్ చేసుకోవచ్చు. ఇచ్చింగ్ చేసుకుంటే చాలా హైలైట్గా ఉంటుంది. బట్ అది ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇచ్చింగ్ చేయలేదు. అండ్ లోన్ వచ్చేసి మనకి నీట్గా దేవుడు మందిరం అనొచ్చు, లేదంటే మనకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అలాగే కింద మీకు కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట. సో కబోర్డ్స్ కూడా మీకు ఓపెనబుల్ కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ మీకు అలాగే పక్కన స్టోర్ రూమ్ ఉంది. స్టోర్ రూమ్కి దీనికి కూడా మీకు వెంటిలేషన్ ఉండటానికి మధ్యలో గ్లాస్ పెట్టించారు. ఇది చూడండి, ఇప్పుడు మనకి డైనింగ్లోకి ఏంటంటే జనరల్గా మనకి క్లోజ్ డైనింగ్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడికి వచ్చేదానికి డైనింగ్లోకి మనం బాల్కనీ కూడా ఇచ్చామన్నమాట. సో ఇది నిజంగా సిట్ అవుట్. సో మనకి వెనకాల ఒక బాల్కనీ ఉంది, ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే కాసేపు బయట కూర్చోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఈ బాల్కనీ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్ బాల్కనీ. సో డైనింగ్ సిట్ అవుట్. ఇది వచ్చేసి మనకి మోర్ దెన్ 10 feet ఉందండి విడ్త్. హైట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి మనకి 4 feet 4.5 feet ఉంటుంది. సో స్పేషియస్గా నీట్గా సిట్ అవుట్ వచ్చింది. ఇది కావాలంటే మీరు నీట్గా పబ్ రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకి అన్ని ఇందాక మనకి వెనకాల బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కూడా ఎంత స్పేస్ వదిలేమో, ఇటేపు వస్తే కూడా చుట్టూ కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. మొత్తం ఇటేపు కూడా మళ్ళీ మనకు మోర్ దెన్ 11-12 feet మనం సెట్ బ్యాక్స్ వదిలేము. సో మీకు ఇటేపు కూర్చున్నా సరే గాలి వెలుతురు అనేది మాత్రం 100% ఉంటుంది. సో చుట్టూ చూడొచ్చండి, అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా బాగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. ఆ ట్రక్స్ ముందు ఉన్నదే మన కళ్యాణ మండపం అనమాట. సో అక్కడ మన కార్ టర్న్ అవుతూ ఉంది కదా, అది మన కళ్యాణ మండపం. సో మనం మన కళ్యాణ మండపానికి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. సో మీకు మెయిన్ రోడ్ నుంచి మన ఎన్టీఆర్ మార్గ్ నుంచి కూడా వచ్చేయాలంటే చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్లేస్. సో అన్ని ఏపులకి బాగా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. 100 feet రోడ్ వెళ్ళాలన్నా, లేకపోతే ఎన్టీఆర్ మార్గ్ వెళ్ళాలన్నా, బందర్ రోడ్ వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా సరే మంచి వెల్ కనెక్టెడ్ ఏరియా ఉన్నాం మనం. సో ఇప్పుడు మనం ఫైనల్గా కిచెన్ చూడబోతున్నామండి. కిచెన్లో కూడా మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది. అది మనకి డైనింగ్కి కిచెన్కి సెపరేట్ చేస్తుంది. ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా చూడొచ్చు. మొత్తం కూడా మనం ఒక మార్బుల్ కైండ్ ఆఫ్ స్టోన్ అతికిచ్చేసాము అదంతా కూడా. అండ్ ఆ పైన అంతా కూడా వైట్ కలర్ గ్రానైట్ వేసాము. సో కిందంతా మనకి వైట్ కలర్ టైల్ చాలా క్లాసీగా ఉండడానికి. బట్ అట్ ద సేమ్ టైం పైన కూడా మనం వైట్ కలర్ స్టోన్, అందరూ కూడా బ్లాక్ వాడతారు, బట్ మనం ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ స్టోన్ వాడామండి.
అండ్ అలాగే మీరు కిచెన్ చూసుకున్నా సరే, కిచెన్ కూడా గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో నీట్గా ఉంది. సో ఇదంతా కూడా మనకి ప్రొఫైల్స్, అల్యూమినియం ప్రొఫైల్ డోర్స్తో ఇచ్చారు. అలాగే గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో చాలా నీట్గా వుడ్ వర్క్ చేశారు. ఇది మీకు ఇదంతా కూడా కంప్లీట్గా కంప్లీట్గా వర్క్స్ అయిపోయి ఉన్నాయండి. ఇది రెడీ టు ఆక్యుపై అనమాట ఇది. సో మీకు ఏదైనా అడిషనల్ వర్క్ చేసుకోవాలన్నా సరే హరివిలు బిల్డర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. లేదంటే మీకు కావాల్సిన వెండర్ కాంటాక్ట్ అంతా కూడా మేము ఇస్తాం అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, కిచెన్ స్లాబ్స్ అంతా కూడా అందరూ బ్లాక్లో ఇస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే ఇది వైట్లో ఇచ్చారు. సో వైట్లో ఇస్తే ఏంటంటే రెగ్యులర్ బ్లాక్ స్లాబ్ మీద డస్ట్ అవి కనపడతా ఉంటాయి. వైట్ ఇది చాలా నీట్గా ఉంటుంది. అలాగే దాని మీద మనకి ఏదైనా పడినా సరే వెంటనే కనపడుతుంది. క్లీన్ చేసుకోవడానికి వాటికి మంచి వెసులుబాటు ఉంటుంది. సో కబోర్డ్స్ చూడొచ్చు, మీకు పైన కింద కూడా మొత్తం ఇచ్చారు కబోర్డ్స్. సో కిచెన్లో మనకి కావాల్సినంత స్పేస్ ఉందన్నమాట కబోర్డ్స్కి. సో ఇక్కడ మన కిచెన్లో నుంచి ఇప్పుడు యూటిలిటీలోకి వెళ్తామండి. సో యూటిలిటీ కూడా చూడొచ్చు. మనకి అపార్ట్మెంట్ మొత్తం చూస్తే ఒకే, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, వైట్ అండ్ గ్రే కాంబినేషన్ అనేది చాలా బాగా వాడారు. సో ఇక్కడ కూడా మనకి కింద ఫ్లోరింగ్ టైల్స్ అంతా వైట్, అలాగే మనకి వాల్ టైల్స్ వచ్చేదానికి గ్రే కలర్ వైట్ వేశారు, కింద ఫ్లోరింగ్ వచ్చేసి గ్రే వేశారు. మీకు ఇక్కడ కూడా చిన్న కబోర్డ్ ఇచ్చారండి ఏదైనా పెట్టుకోవడానికి, సోప్స్, క్లీనింగ్ సొల్యూషన్స్. అలాగే దీని అడ్వాంటేజ్ ఏంటంటే పనమ్మాయి అనేవాళ్ళు ఇంట్లోకి రావట్లేదన్నమాట, డైరెక్ట్గా బయట నుంచి వచ్చేయచ్చు పనమ్మాయి. సో పనమ్మాయి డైరెక్ట్గా బయట నుంచి ఇక్కడికి వచ్చేయచ్చు. మీరు కావాలంటే అక్కడ ఒక గ్రిల్ పెట్టుకోవచ్చు, గేటు. సో ఇదంతా మనకి వాషింగ్ కానీ క్లీనింగ్ కానీ అన్నిటికీ పనికొస్తుంది ఏరియా. సో మన కారిడార్లో నుంచి, ఫ్రంట్ కారిడార్లో నుంచి పనమ్మాయి డైరెక్ట్గా ఇటు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇవి మన గ్యాస్ పైప్స్ కూడా వచ్చేసినాయి. సో మీకు గ్యాస్ కనెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు గ్యాస్ పైప్స్లో సప్లై చేస్తే మనకు ఇమీడియట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలా అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకున్న ఇంకో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే కిచెన్ నుంచి మనకి ఒక స్టోర్ రూమ్ కూడా ఇచ్చారనమాట కిచెన్ కానుకొని. సో మీకు ఏదైనా పెద్ద పెద్దవి ఉన్నాయా, లేకపోతే ఇంకా రెగ్యులర్ ఏమైనా ఉన్నా సరే ఇవన్నీ మన కిచెన్లో ఆక్వర్డ్గా కనపడకుండా అన్నిటిని తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టేసుకోవచ్చు. సో జనరల్గా అపార్ట్మెంట్స్లో ఎక్కడ స్టోర్ రూమ్ ఉండదండి, బట్ దీంట్లో మనకి స్టోర్ రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టోర్ రూమ్లో కూడా మనకి మంచి ప్లాంక్స్ అన్నీ ఇచ్చారు. సో మీకు కావాల్సినంత స్పేస్ ఉంది. సో ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి టోటల్గా లగ్జరియస్ 3 BHK అండి. అంటే ప్రాపర్ 3 BHK, ప్రాపర్ స్పేషియస్ 3 bedrooms, అలాగే డైనింగ్, కిచెను, యూటిలిటీ, హాలు. సో అండ్ డైనింగ్లోకి మనకి 3 bedrooms ఓపెన్ అవడం వల్ల ఏంటంటే డైనింగ్ అనేది కంప్లీట్గా ఫ్యామిలీ ప్లేస్ అనమాట. అలాగే మనకి హాల్ కొద్దిగా సపరేట్గా ఉండటం వల్ల అదేంటంటే గెస్ట్ ప్లేస్, ఎవరిని వస్తే అక్కడ కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అండ్ డైనింగ్ వచ్చేసి మీకు కావాలంటే ఇక్కడ కూడా మీకు టీవీ పెట్టుకునే ప్రొవిజన్ ఉంది. అలాగే చాలా స్పేషియస్, చాలా వైడ్గా ఉంది, కావాలంటే సోఫా కూడా వేసుకోవచ్చు. సో డైనింగ్ని కంప్లీట్గా ఫ్యామిలీ లాంజ్ ప్లస్ డైనింగ్ ఏరియా, అలాగే హాల్ వచ్చేదానికి మీరు కంప్లీట్గా గెస్ట్ కోసం వాడుకోవచ్చు. అలాగే పూజా రూమ్ ఉంది. అలా మీకు కంప్లీట్ లగ్జరియస్ 3 BHK కోసం చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి హాల్లో మనకు అన్నీ కూడా వుడెన్ విండోస్ ఇచ్చారండి. అలాగే అన్ని ప్యూర్ టేక్తో చేశారు. అండ్ మిగతా బెడ్రూమ్స్ అన్నింటిలోనూ మనకి UPVC విండోస్ ఇచ్చారు. అలా ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా నీట్గా కట్టారు. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్.